ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము మందవలే యోసేపును నడిపించువాడా కెరూబుల మీద ఆసీనుడవైనవాడా ప్రకాశింపుము. ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింపరమ్ము. దేవా చెరలో నుండి మమ్మును రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము. యెహోవా సైన్యములకధిపతివగు దేవా, నీ ప్రజల మన వినాలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజని చెదవు. కన్నీళ్ళు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు విస్తారమైన. కన్నీళ్ళు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహ కారణముగా చేయుచున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతట వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను, దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగెలు సముద్రమమురకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచు వారందరూ దాని తెంచివేయునట్టు దాని చుట్టూనున్న కంచెలను నీవేల పాడు చేసితివి. అడవి పంది దాని పెకలించుచున్నది, పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి. సైన్యములకధిపతివగు దేవా, ఆకాశములోను నీ మరణ చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడి చేయ నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. అప్పుడు మేమును అక్కడు నీయో తొలగిపోము, నీ నామమును బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టియే మేము బొర్ర